ఓకే వ్యూ ఇండియా ఎలా ఉన్నారు? అలా కాదమ్మా ప్లీజ్. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లిఖిత షో టైం. ఈరోజు ఇండియా నుంచి పార్సిల్ వచ్చిందండి, 30 kgs బాక్స్, 30 kgs బాక్స్. ఇది ఇందులో అన్బాక్స్ చేద్దామని వీడియో తీస్తున్నాను. ఇందులో ఏమి బట్టలు అవేమి లేవండి, పికిల్స్ అవి ఉన్నాయి. ఇది సమ్మర్ టైం కదా, మా అత్తగారు వాళ్ళ సమ్మర్ కదా, మా అత్తగారు వాళ్ళు పికిల్స్. మా అత్తగారు వాళ్ళది విజయవాడ అండి. ఇంకా విజయవాడ గురించి తెలిసిందే కదా, కారపొళ్ళు పికిల్స్ అన్నీ బాగా పెడతారు. అందులో మా అత్తగారు చాలా బాగా పెడతారు పికిల్స్ అవన్నీ. ఇంకా అవి ఫ్రెష్గా అవి పంపించారు. అది ఇంకేమేమి ఉన్నాయో చూద్దాము, అన్బాక్స్ చేద్దాం. స్మెల్ వచ్చేస్తుంది. చూపించి బాక్స్, ఈ బాక్స్ అంతా చాలా వరకు మామిడికాయకి సంబంధించిందే ఉంటుందండి ఎక్కువగా. ఎందుకంటే మాకు మామిడి తోటలు ఉన్నాయి, ఆ తోటలోని కాయలు, వాటి గుజ్జు, దాని పౌడరు అలాంటివే ఎక్కువ పంపించారు. ఇది వచ్చి ఇది మ్యాంగో గుజ్జు. దీన్ని ఇది వచ్చి మ్యాంగో పేస్ట్, స్పైసీ స్మెల్. ఇది వచ్చి మ్యాంగో పేస్ట్ అండి. ఇదేంటంటే మా తోటలోని మామిడికాయల్ని తీసి దాన్ని తురిమి సాల్ట్లో వేసి, ఫ్రెష్ మ్యాంగోస్ని తురిమి సాల్ట్లో మ్యారినేట్ చేసి ప్యాక్ చేసి పంపిస్తారు. ఇది 1 year వరకు అలాగే ఉంటుంది. చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఇలా అస్సలు పాడవదండి. ఫిష్ కర్రీస్లో కానీ, లేకపోతే మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర ఎక్కువ వాడతానండి. చింతపండు కన్నా ఇది ఎక్కువ వాడతాను, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది వచ్చి మాడి తాండ్ర అండి. ఇది వచ్చి మాడి తాండ్ర అంటే ఫ్రెష్ మ్యాంగో పండుని డ్రై చేసి పంపించారు. ఇవన్నీ ఇండియా నుంచి తెప్పించుకుంటాను ఇంకా, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుందండి. ఇది గోంగూర పచ్చడి పికిల్. ఇది గోంగూర పికిల్. ఇది వల్ల మామిడికాయ పచ్చడి. ఇది వేడి అన్నంలో కలుపుకొని తినేయాలి. చూడండి, మామిడికాయ పికిలు ఎర్రగా, వాసన కూడా చాలా బాగుంది. ఇప్పుడు వెంటనే ఈ పార్సల్ అంతా ఓపెన్ చేసేసి వేడిగా అన్నం పెట్టుకొని దాన్ని కలుపుకొని తినాలి. ఇది కూడా మామిడికాయ పచ్చడి అండి. ఇది పిల్లల కోసమని కాంప్లెక్స్ తెప్పించాను. ఇది మా బాబుకి బాగా ఇష్టం. ఇది ఉంటేనే పాలు తాగుతాడు. తాగుతాడు, కాకపోతే నేనే తెప్పించాను. ఇది చింతపండు కూడా ఇండియా నుంచి తీసుకురావాలంటే అలా ఏం లేదు, ఇక్కడ కూడా ఉంటాయి చింతపండు అవి. కాకపోతే నేను ఎవ్రీ ఇయర్ పసుపు, కారపొడి, చింతపండు, బెల్లం ఈ 4 items
నేను ఇండియా నుంచే తెప్పిస్తానండి. ఎందుకో నాకు ఇక్కడ యుఎస్లో దొరికేటివి టేస్ట్ అంత నచ్చదు. అందులో కారపొడి ఇంకా గుంటూరు విజయవాడ చెప్పనవసరం లేదు. మంచి కలరు, మంచిగా కారం ఫ్రెష్గా బాగుంటుంది. ఇది కూడా మ్యాంగో పికిలే. ఇదేమో టమాటో పచ్చడి. ఇది ఏమో పచ్చడి కారం అన్నారు. ఇదేమో ఐడియా లేదండి, ఓపెన్ చేసి చూడాలి. ఇది పచ్చడి కారం అంట, చూద్దాం ఏంటి అని. ఓ ఇది కారప్పొడి అండి, ప్లెయిన్ కారప్పొడి. మా అత్తగారు ఎప్పుడు 2 types ఆఫ్ కారప్పొడి చేస్తారు, కూర కారము, ప్లెయిన్ కారము. ఇందులో ప్లెయిన్ కారం ఇది. నేను ఎక్కువ ప్లెయిన్ కారము నాన్ వెజ్లో వేస్తాను. ఇది వచ్చి మామిడి గుజ్జు అండి, ఇలాంటి గుజ్జే. ఇది వచ్చి మ్యాంగో పౌడర్ అండి. ఇలా గుజ్జు ఎలాగో పౌడర్ కూడా చేస్తానండి. మామిడికాయ తురిమేసి ఎండబెట్టి దాన్ని అదే డ్రై చేసేసి దాన్ని పౌడర్లా చేస్తారు. ఇది ఏంటంటే చాట్ మసాలా లాగా. అయ్యో ఓపెన్ చేసేసారు, కవర్ లేదు. ఇలా ఉంటుంది పౌడరు. ఇది పౌడర్ అండి, ఇది కూడా చాలా బాగుంటుంది. జస్ట్ ఎందులో అయినా ఇప్పుడు ఫ్రెష్ వెజిటబుల్స్లో కూడా ఇది అలా చల్లేసుకుంటే బాగుంటుందండి. కుకుంబర్లో అలా చాట్ మసాలా లాగా అనుకోండి, మనం ఆమ్చూర్ పౌడర్ అంటాం కదా అదే. ఇది కరివేపాకు కారం. ఇది ఇంకా తెలిసిందే కదా, ఈ కరివేపాకు కారం ఏంటంటే ఇడ్లీలలో దోశలోకి వేసుకునే కారం అండి అది. ఇది ఇందాక కారపొడి చూపించాను కదండి, ప్లెయిన్ కారం ఒకటైతే ఇది మసాలా కారం అంటే కూరలో కారం అన్నమాట. అది 2 రకాలని చెప్పాను కదండి. ఒకటేమో ప్లెయిన్ కారం, ఇదేమో కూరలో కారం అన్నమాట, మసాలా కారం. ఇలా ఉంటుంది. ఈ మసాలా కారం వచ్చి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసి ఇలా కొట్టుతారు. ఇవి కూరలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్ కారమేనండి. ఇది నువ్వుల పొడి. నువ్వుల పొడి తెప్పించాను పాపకని. ఇది వచ్చి పసుపు. అంతే అండి. ఈసారి ఇండియా నుంచి వచ్చిన బాక్స్లో ఇవే ఉన్నాయి. ఈ టైంలో ఎక్కువగా ఈ ఐటమ్సే తెప్పించుకుంటానండి ఇంట్లో కుకింగ్కి. బాయ్ చెప్పేద్దా కూర్చొని. పంపించిన ఆవకాయ అండి, ఇప్పుడు ఓపెన్ చేసి తిందాము, ఎలా ఉంటుందో చూద్దాం. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ తింటే చాలా బాగుంటుంది కదా. ఆవకాయ కమ్మగా వాసన వస్తుందండి, అసలు చాలా బాగుంది. ఎంత ఎర్రగా, ఎంత ఫ్రెష్ ఆవకాయ అండి. మొన్నే పెట్టారు, వెంటనే పోస్ట్ చేసేసారు.
నన్ను వేడి వేడి అన్నము ఆవకాయ వేసుకొని తిందాం. వియ్యు నా వియ్యు నన్ను కలిపి Oh, so salty. వియ్యు ఆకి ముద్ద అట్లా తినరు వియ్యు. ఇది చూడు, ఓకే ముద్దని ఇలా తీసి ఉండు వియ్యు అట్లా ఇలా స్పూన్తో తినరు ఇది. Yes, I will. అలా కాదు, ఇలా దా ముద్ద పెట్టుకో. ఎప్పుడైనా ముద్ద ట్రై చేసి ఇలా పట్టుకో. ఇదో ఇది ఇదిగో ముద్ద. నేను పెట్టినా నేను పెడతా ఒక ఆకే ముద్ద, అమ్మ ముద్ద బాగుంటుంది. వియ్యు చేత్తో ఒక ముద్ద పెట్టుకో. నువ్వు అదే చేత్తో నువ్వు తిను, ఒక ముద్ద నేను పెడతా. ఆకే ముద్ద అమ్మ ముద్ద చాలా బాగుంటుంది. ఉండు, నా చేతి టేస్ట్ వేరే ఉంటుంది, నీ చేతి టేస్ట్ వేరే ఉంటుంది. చూడు, ఇది నీకు ఇచ్చాగా అట్లాగే ఉంది. ఓకేనా? సింక్ దగ్గరికి వెళ్ళక ఇటు పక్కకు పక్కకు నువ్వు తిను. It was so spicy. లేదు, స్పైసీ ఉందా? My tongue is burning. సరే కొంచెం నెయ్యి వేస్తాలే. What about this? యాక్చువల్గా దాంట్లో వేయాల్సింది నీ. ఓకే, ఇప్పుడు తిను. సరే, one more shot. That's only one difference. My hand, I could taste that. Your hand, I did not even taste. అవునా? సరే ఉండు, నెయ్యి వేస్తా. ఇంకొక ముద్ద చూడు, ఇప్పుడు టేస్ట్ చూస్తావేమో. చూడు, నేను నెయ్యి వేస్తాను. No, the last time when I tried one in my hand, I did not even taste that. నెయ్యి వేస్తాను. ఇది కూడా చిన్న ముద్ద. Wasn't this should be on like a burning hazard? సరే నన్ను తీ. You should make that like a junk hurting a hazard, right? Because what just happened right now? I just చేయ ఆమ్లెట్ వేసిన. ఇది గోంగూర పచ్చడి.
I'm saying it's spicy. స్పైసీగా పికల్స్. Pickles? నువ్వు చేయి చాలు. ప్రిన్సీ చేయి వరకు ముద్ద ఇట్లా పెట్టుకోవాలి. దద్దా It's Indian made. Naka, come here. I want to ఇది టమాటో పచ్చడి. show you something. నచ్చుతుందో లేదో చిన్న ముద్ద పెట్టి టమాటో పచ్చడి. అయ్యో ఉండంతా నువ్వురా ఇంతకన్నా చిన్న ముద్ద వీడియోకి బాగోదులే తినేసి కాలంటే నాకు ఇచ్చి. ఈరోజు వీడియో ఇంతేనండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్. ఇంకొక వీడియోలో కలుద్దాం.